సీతకి అన్యాయం జరుగుతుందేమోనని భయపడి కంగారుగా అలా ఫోన్ చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు పనులు చేయకు. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారేంటి? నన్ను మంజుల్ని చూసుంటారా? ఒకవేళ చూసుంటే నా దగ్గరికి రాకుండా ఎందుకు వెళ్తున్నట్టు? ఏమైంది? ఏం లేదు. అమ్మగారు, ఏంటి కృష్ణ? రామరాజు గారు 2 రోజుల క్రితం జాకెట్ కుట్టమని ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ తనే స్వయంగా వచ్చి తీసుకువెళ్తానని చెప్పారు. అవునా? కానీ నేను ఇప్పుడు షాప్ మూసేసి ఊరెళ్తున్నాను. 3 రోజుల వరకు రాను. అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. ఇదే కలర్ శారీకి ఎంబ్రాయిడింగ్ చేయమని కూడా ఇచ్చారు. ఆయనే తీసుకెళ్లారు. నేను వచ్చి జాకెట్ ఇచ్చి వెళ్ళినట్టు ఆయనకి చెప్పండి అమ్మగారు. వస్తానమ్మా. ఎన్నడూ లేంది ఈయన వెళ్ళి జాకెట్ కుట్టమని టైలర్కి ఇవ్వడమేంటి? చీరకి ఎంబ్రాయిడరీ చేయించమని చెప్పడమేంటి? ఆయన తీసుకెళ్లడం ఏంటి చీరని? నాకు ఈ కలర్ ఇష్టం కాబట్టి ఈ శారీ తీసుకుని నాకు గిఫ్ట్ ఇద్దామనుకున్నారేమో. నాతో మాట్లాడకపోయినా నా మీదున్న ప్రేమ ఎట్టిపోతుంది? నీ మేకప్ సామాన్ ఏమంటే ఇయ్యా అన్నోలే. ఇప్పుడు చూడు మేకప్ వేసుకొని ఎట్లా రెడీ అయిందో. మస్తున్నలే. మస్తు ఉండడం కాదు, సడన్ గా నిన్నెవరైనా చూస్తే గుండె పగిలి చస్తారు. గోడకు సున్నం కొట్టినట్టు తెల్లగా మొహానికంతా అలా పూసుకున్నావేంటి? చేలో దిష్టి బొమ్మలా ఉన్నావు. ఏ చల్ బావా, బావకి అట్లనే అంటాడు గాని నువ్వు చెప్పక్క. మస్తున్నలే. పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేట్టున్నావు. మేకప్ ఎవరైనా ఇలా వేసుకుంటారా? సలే తన సామాన్లు తీసుకునేందుకు గట్లా అంటుంది గాని నువ్వు ఏకదం కత్తర్ రాకున్నావు సెల్లే. గాసెల్లి కంటే నువ్వే అందంగా ఉన్నావని గుబురు బుట్టి గట్ట అంటోంది. నువ్వేం ఫిక్కర్ చేయకు. గుమ్మడికాయ మోకానికి బూడిద పూసినట్టుంది. ఇది బాగుందా? చాలా ఓవరైపోలా? ఓయ్ అది గిది అంటున్నావేంది? ఊరుకొని చెప్తున్నా, మాటలు సత్కంగా రాని. ముందు నువ్వు చక్కకుండు. రే నాని, వెళ్తే ఎందుకు గాని నువ్వు లోపలికి పదా. నా సెల్లినంటున్నావు లేసిన బావా నువ్వు. కరీంనగర్లా మా సెల్లి రోడ్ అంటే నడుస్తా అంటే సూపు తిప్పుకోకుండా చూస్తారు ఎరికేనా? నా సెల్లిన దానికి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. జూలో చింపాంజీలకు కూడా ఉంటారు ఫ్యాన్స్. అది అందం కాదు, వింతగా ఉంటే అలా చూస్తారు. గప్పటి సంధి చూస్తున్నా నేను హౌలదార్ లెక్క కనిపిస్తున్నాను రా బాయ్ నీకు? కరీంనగర్ పోరి అంటే ఖతర్నాక్ పోరి, చింపాంజీ అన్నవంటే గుంజొక్కటిస్తా. ఏ నువ్వు అసలు ఆడపిల్లవేనా? నిన్నటి నుండి చూస్తూనే ఉన్నా. నాని మీదకి గొడవకొస్తున్నావేంటి? మగవాడితో అలాగే నా మాట్లాడేది? తరిక తప్పు మాట్లాడినని తిట్టకుండా నన్నంటవేందక్క? నువ్వు ఆగు సెల్లే. ఇదిగో సిన బావా, నా సెల్లి అందంగా లేదంటావు నువ్వు. రేపు నా సెల్లికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన రామరాజు బావే పెళ్లి పెద్ద.
నా చెల్లిని పెళ్లి చేసుకోబోయే పోరడు ఎదురు కట్నం ఇచ్చి తాళి కడతానని చెప్పిండు. ఏంటి దీన్నా? మొహం చూడకుండా మాట అనుంటాడు. ఒకసారి ఫోటో చూపించండి, ఈసారి పలుపు తాడు కడతానంటాడు. అంటే ఏంది? నేను బరలెక్క కనిపిస్తున్నానా? ఎక్స్ట్రా చేస్తున్నావులే నువ్వు. నీ సంగతి తెలుస్తాను. రౌడీదానా, మా తిండి తిని నన్నే కొడతావంటే నిన్ను. ఈరోజు ఎలాగైనా మనస్ఫూర్తిగానే ఇష్టపడుతున్నానని శ్రావణ్కి తెలిసేలా చెయ్యాలి. శ్రావణ్, వాటర్ తాగుతావా? అప్పోని పాలు తీసుకురానా? అవసరం లేదు. పోనీ ఇంకేమైనా కావాలా? నీకేం కావాలో చెప్పు. ఎందుకు కల్పించుకుని మరీ మాట కలుపుతున్నావు? మనసులు కలిసిన మనం మాట కలుపుకుంటే తప్పేంటి శ్రావణ్? జరిగిందేదో జరిగిపోయింది, మనం కలిసిపోయాం కదా. మన మధ్య దూరం కరిగిపోయింది కదా. నువ్వు నన్నెంతో ప్రాణంగా ప్రేమించావు, ఎంతగానో ఇష్టపడ్డావు. నా మూర్ఖత్వం వల్ల అప్పుడు దాన్ని ఆస్వాదించలేకపోయాను. ఇంకా ఆనందాన్ని దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రావణ్. ఇక నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మనిద్దరి మధ్యలో ఇష్టమే తప్ప కష్టం అనేదే రాకూడదు. ప్రేమ తప్ప అపార్థాలు ఉండకూడదు. సరస్వతి, సరస్వతి, ఎవరైనా చూస్తున్నారా? ఇంత ప్రేమ చూపిస్తున్నావు? సరస్వతి, చెప్తే నేను కూడా నీకులాగా నటిస్తాను. వదిన కోసం మాత్రమే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావని చెప్పిన విషయం మనిద్దరికీ తప్ప ఎవరికి తెలియకూడదు సరస్వతి. తెలిస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. ఎవరైనా ఉన్నప్పుడు ముందే హింటిస్తే నేను కూడా నటిస్తాను. నువ్వంటే చచ్చేంత ఇష్టం పెరిగిపోయిందని నీకు తెలిసేలా ఎలా చెప్పాలి శ్రావణ్? వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ముంగట కలిసున్నట్టు నటిస్తున్నారు, కానీ కాపురం అయితే చేస్తున్నట్టు లేదు.
అక్క ఏందక్క చదువుతున్నావు? సుందరకాండ. సుందరకాండ సినిమా మస్తుగుంటదక్క. వెంకటేష్ మస్తుగా యాక్టింగ్ చేసిండు. 2 సార్లు చూసిన సినిమాని. బుక్కు లెక్క ప్రింట్ చేసిండ్రా ఏంది? సుందరకాండ అంటే సినిమా కాదు. రామాయణంలో హనుమంతుడు సీత జాడ తెలుసుకోవడం, తిరిగొచ్చి లంకలో ఉందని చెప్పడం, అదంతా కలిపి సుందరకాండ అంటారు. సినిమాలలో చూసినా హనుమంతుడు సముద్రం దాటుడు, సీతకి ఉంగరమిచ్చుడు, రాక్షసులు తోక తగలబెట్టుడు ఖతర్నాకుంటది. అవును చిట్టి, ఆదర్శమైన భార్యాభర్తల్ని కలిపిన పుణ్యమూర్తి ఆ హనుమంతుడు. అవక్క గిట్ల మొగుడిని పెళ్ళాల్ని కలుపుడు మొగుళ్ళ చేయాలనా? ఆంజనేయుడి పాత్ర ఆడపిల్లలు గిట్ల చేయకూడదా? బంధాల్ని కలపడానికి ఆడ మగ అనేదేముంటుంది చిట్టి. పైగా మనసులు దూరంగా ఉండే భార్యాభర్తల్ని ఎవరు కలిపినా పుణ్యం దక్కుతుంది. వాళ్ళ మధ్య ఉన్న అపోహలను తొలగించి భార్యాభర్తల బంధం అర్థమయ్యేలా చెప్పి వాళ్ళిద్దరినీ కలిపితే వాళ్ళ కాపురం కూడా కలకాలం బావుంటుంది. జబర్దస్త్ చెప్పినవక్క. అయినా అలా అడిగావేంటి చిట్టి? నువ్వెవరినైనా కలుపుదామనుకుంటున్నావా? సరస్వతక్క మొగుడుతో సరిగ్గా లేదని నేనిట్లా చెప్తా? ఎవరికి చెప్పకుండానే అలాని కలపాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేక నేను కలిపెట్టి మొగుడు పిల్లలు ఎవరున్నారు? ఊరికే మజాగ్గా అడిగినా. నువ్వు చదువుకో. ఈ కుటుంబంలో అందరూ మంచోళ్ళే ఉన్నారు. ఏ ఫికర్ లేకుండా అందరూ మంచిగా ఉండాలి. ఎట్లో గట్లా సరస్వతక్కని శ్రవణ్ బాబుని ఒక్కటి చేయాలి. ఒకటే ఒక్కడు మనగాడు. పేకలో ముక్కెక్కనోడు నెత్తి పట్టుకున్నలాగా ఏం సోన్ చేస్తావు సిట్టమ్మా నువ్వు? ఏంలే అన్నా, ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అందరూ ఖుషిగున్నారు అనుకున్నా. ఇప్పుడు లేరా ఏంది? ఏడున్నారన్నా. సరస్వతక్క శ్రవణ్ బావా పైకి మంచిగున్నట్టు అందరి ముందు యాక్టింగ్ చేస్తున్నారు. గా ముచ్చట నీకెట్లా తెలిసే? పక్కనోడు పేకలో చూసినట్టు నువ్వు వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్ లో చూసినవా ఏంది? గస్వంటి గల్లంత పనులు మనమెందుకు చేస్తామన్నా? నిన్నలు మాట్లాడుకుంటుంటే అలా ముచ్చట్లిన్నా. గట్లనా? దానికి నువ్వేం చేస్తావు మళ్ళా? దూరంగున్న మొగుడు పెళ్ళాల్ని కలిపితే మస్తు పుణ్యం వస్తుందని సీతక్క చెప్పిందన్నా. వాళ్ళని కలిపి నేను గిట్ల మంచి పని చేద్దామా అని సూచాయిస్తున్నా. నా సాయం కూడా కావాలా సెల్లే? 2 సాయాలు కావాలన్నా. ఏందవి? ఒకటి, ఇప్పుడు నీకు చెప్పిన ముచ్చట ఏడ చెప్పకుండా మూసుకొని కూర్చోవాలా. రెండోది, నా పనికి అడ్డుపడకుండా సెడగొట్టకుండా ఉండాలా. మొగుడు పెళ్ళాల్ని కలుపుడే కదే పెళ్లి చేసినా పుణ్యం వస్తుంది. నీకు నానికి పెళ్లి చేస్తే ఈ ఇంట్లో నీకు జబర్దస్తు జిందగీ ఉంటది. నాని బావా ఏంటి? ఓరే ఏంది ఒకట్లా గుస్సాయిని చూస్తావు? ఓసారి ఇట్లా రారాదే. ఏంటో చెప్పు. అరే రా బావా, ఎందుకంత ఘనసోన్ చేస్తున్నావు?
ఏంద్ర వై ఎంతసేపు ఉంటావు లే. నేను లేవడం ఏంటి? నువ్వే వదులు. వదిలేనా? వదులు. గట్లనే. అమ్మా అమ్మా, ఈ తింగది నా ప్రాణం తీయడానికి మా ఇంటికి వచ్చినట్టుంది. కలిసే హోమం చేయించినట్టు నాకు అనిపించింది. ఈయనేమో కాదంటున్నారు. ఎక్కడో తేడా కొట్టింది. లేక నేనే తప్పుగా అనుకున్నానా? దాక్షాయిని, ఒంటరిగా అలా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు బావగారు? దాక్షాయిని ఎలా అడుగుతుంది ఏంటి? ఒకవేళ నిజంగా నన్ను చూసుంటుందా? శంకర్ కూడా చూసుంటాడా? గుడికెళ్ళి వస్తున్నాను. పొరుగురు శివాలయంలో హోమం ఉందని పూజారి గారు పిలిచారు. ఏదో జరిగింది. దాక్షాయిని అడుగుతుంటే శంకర్ అడ్డుపడుతున్నాడు. ఏవో సైగలు చేస్తున్నాడు. ఏమై ఉంటుంది? ఆ హోమం అని చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదండి. పూజారి గారు ఫోన్లో విషయం చెప్పలేదు సీత. నన్ను రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత హోమం విషయం చెప్పారు. అవును, మీరిద్దరూ అక్కడికి ఎందుకు వచ్చారు? అది 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 అక్కడికి దగ్గరలో ఉన్న డ్యామ్ చూపించమని దాక్షాయిని ఎప్పటి నుంచో పోరు పెడుతూ ఉంటే తీసుకొచ్చాను అన్నయ్య. అక్కడి దాకా వచ్చి మరి గుళ్ళోకి ఎందుకు రాలేదు? అప్పటికే ఆలస్యం అయింది. షాప్లో ఎవరూ లేరు. పైగా నువ్వు ఉన్నట్టు తెలియదు కదా, అందుకే రాలేదన్నయ్య. అయితే వీళ్ళు నన్ను చూడలేదన్నమాట. అవునా?